తో శైలజ, 99 టీవీ, హైదరాబాద్. నేడు వరంగల్లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. ఉమ్మడి వరంగల్ నుండి దాదాపు 10,000 మంది రైతులతో కొనసాగనుంది సదస్సు. చాలా రోజుల తర్వాత గులాబీమయంగా మారింది వరంగల్ నగరంలోని ప్రధాన కూడళ్లు. ఉదయం 9 గంటలకే జన సమీకరణ చేయాలని బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు ఆదేశించారు. ఎండ వేడిమికి తట్టుకునే విధంగా జర్మనీ టెంట్లను ఏర్పాటు చేశారు. నేడు వరంగల్లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఈ రోజు జరగబోయే ఈ సంగ్రామ సదస్సుకు సంబంధించిన వివరాలేంటి? నేడు వరంగల్లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు కూడా జరగనుంది. దీనికి ఈ కార్యక్రమానికి మాత్రం మాజీ మంత్రి కేటీఆర్ కూడా హాజరు. ఎందుకంటే దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజున కూడా రైతు సమస్యలు ఇంతవరకు పరిష్కరించడం లేదని కూడా ఈ సదస్సు కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం నాడు ఏదైతే వరంగల్లో సభ పెట్టి 2022 మే 6న కూడా వరంగల్లోనే కాంగ్రెస్ రైతుల డిక్లరేషన్ పీరియడ్ కూడా సభ నిర్వహించడం జరిగింది. రాహుల్ గాంధీ వచ్చి 2 లక్షల రుణమాఫీ కావచ్చు, రైతు కమిషన్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇలా ఇటువంటి హామీలు ఇచ్చారు. కాబట్టి ఆ హామీలు ఇంతవరకు నెరవేర్చకపోవడంతో రైతు సదస్సు పేరుతో కూడా ఈ రోజు వారిని ఎండగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చాక రైతులను పట్టించుకోవడం పూర్తిగా మానేస్తారని కూడా కేటీఆర్ చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మాత్రం వరంగల్లో మాత్రం ఇంత పెద్ద సభ ఇప్పుడు రైతులతో పెట్టడం, రైతు సంగ్రామ సదస్సుగా కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కార్యకర్తలను కూడా తీసుకువస్తున్నారు. మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంగా రైతులందరూ ఈ యొక్క సభకు హాజరయ్యే విధంగా 10,000 మంది రైతులతో ఈ సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. కార్యకర్తలు ఇప్పటికే చేరుకోవడం జరుగుతూ ఉంది. హంటర్ రోడ్ ప్రాంతంలో ఈ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు మాత్రం, ఎందుకంటే ఈ ఇట్లాంటి సభ అంటే మన జీవితాల్లో పెట్టిన సభ సక్సెస్ కావడంతో ఇప్పుడు వరంగల్లో ఈ రైతు సంగ్రామ సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇది కేవలం ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతులకు ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణంలో, ఎందుకంటే ఎరువుల కొరత కావచ్చు, విత్తనాల కొరత, ధాన్యం కూరగాయల జాప్యం, అన్ని అంటే రైతులకు చాలా సమస్యలు ఉన్నా కనీసం రైతులను పట్టించుకోవడం లేదని కూడా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని కూడా కేటీఆర్ చెప్పిన తరుణంలో ఇప్పుడు మాత్రం ఈ సభ వల్ల అంటే ఇంకా ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేస్తున్నారో చూడాలి. ఇప్పుడిప్పుడే మొత్తం మాత్రం రైతులందరూ కూడా ఇక్కడికి సమాధానం చేరుకోవడం జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.